and most miserable. నీవు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నట్టే. When preachers stand up and preach Christ, ప్రసంగికుడు నిలబడి క్రీస్తు సువార్తను ప్రకటిస్తే, that's when souls will get saved. ఆత్మలు రక్షణలోనికి వస్తాయి. That's when the church will grow. సంఘం అభివృద్ధి చెందుతుంది. I'm talking about the true church. నేను నిజమైన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. Not just some thousands of people flocking to some great prosperity preacher. వేల కొలది ప్రజలు ఒక జాతరలాగా ఈ ప్రాస్పెరిటీ గురించి వినడానికి వచ్చేటువంటి ప్రజల గురించి చెప్పట్లేదు. That's not the church. అది నిజమైన సంఘం కాదు. The church is made up of sinners who have been saved by the faith in death and resurrection of Christ. అద్భుతమైన సంఘం అభివృద్ధి చెందేటువంటి సంఘం ఏంటి అనంటే పాపములో నుండి విమోచించబడి పశ్చాత్తాపడి మారుమనసు పొందినటువంటి గుంపే నిజమైనటువంటి సంఘం. The peculiarity of our preaching is that our preaching is foolishness. మన సువార్తలోని విశిష్టత వెర్రితనం. The particulars of our preaching, we preach the gospel. మన సువార్తలోని ప్రాముఖ్యమైన అంశం సువార్త. What is the purpose of our preaching? మన యొక్క ప్రసంగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఉద్దేశం ఏంటి? The purpose of our preaching. మన ప్రసంగం యొక్క ఉద్దేశం, Jesus died for our sins. యేసు మన పాపాల కొరకు చనిపోయాడు. And he rose up again. ఆయన తిరిగి లేచాడు. And we are called to preach this message. ఈ సువార్త ప్రకటించడానికే మనం పిలువబడ్డాం. What is the purpose? ఉద్దేశం ఏంటి? If you ask a prosperity preacher today, ఒక ప్రాస్పెరిటీ ప్రీచర్ ని నువ్వు గనక ఇలా అడిగితే, what is the purpose of your preaching? అయ్యా పాస్టర్ గారు మీ ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటి? He would say, my purpose is to make everybody happy. ప్రజలారా నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టడం. I want all of you to become rich and healthy. మీరందరూ కూడా త్వరలోనే ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు అయిపోవాలి. Is that the purpose of our preaching? మన యొక్క ప్రసంగం యొక్క ఉద్దేశం అదై ఉండాలా? What does the Bible say? బైబిల్ ఏమని చెప్తున్నది? We are called to preach Christ crucified. మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలని బైబిల్ చెప్తుంది. And when we do that, మనం దాన్ని చేసినప్పుడు the result would be the salvation of the lost. ప్రతిఫలం ఏంటంటే ప్రజలు రక్షణలోనికి వస్తున్నారు. And the believers would be edified and built up in the faith. విశ్వాసులు వారి విశ్వాస జీవితంలో ఎదుగుతున్నారు, కట్టబడుతున్నారు. Remember in Matthew 28 we have the Great Commission. మత్తయి సువార్త 28లో ప్రభు మనకు గొప్ప ఆజ్ఞనిచ్చాడు. This great commission was given after the resurrection of Christ. ఈ గొప్ప ఆజ్ఞ క్రీస్తు పునరుద్ధానం తరువాత మనకి ఇవ్వబడింది. From verses 18 to the end. 18 నుండి చివరి వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో please go. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. What is the commission given to the church? దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? If you look at this passage, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే, firstly he says go teach all nations. మరి మీరు సమస్త లోకానికి వెళ్ళి ప్రకటించండి. That is to preach the gospel. సువార్తను ప్రకటించండి అని చెప్తున్నాడు. Evangelize. ప్రపంచాన్ని సువార్తీకరణతో నింపండి. And then when people believe in Jesus Christ, ఎప్పుడైతే ప్రజలు యేసునందు విశ్వాసం ఉంచుతారో you baptize them. వారికి బాప్తిసం ఇవ్వండి. In other words, it is church planting. దానిలో ఇంకొక అర్థం ఏంటంటే బాప్తిసం ఇచ్చి వారిని ఒక సంఘముగా ఏర్పాటు చేయటం. So you preach the gospel, you plant churches. క్రీస్తు సువార్తను ప్రకటించటం, సంఘమును ఏర్పాటు